హైదరాబాద్ పాత బస్తీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న గల్లీల్లో సైతం భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్తత తగ్గకపోవడంతో అల్లరి మొక్కలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. అల్లర్లకు పాల్పడితే కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తో పాటు మిగతా ఉన్నతాధికారులు పాత బస్తీలోని పరిస్థితిని సమీక్షించారు. పాత నగరంలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఉండడంతో హనుమ జయంతి సందడి కనిపించలేదు. పాత బస్తీలో తాజా పరిస్థితి మా ప్రతినిధి ఎంఎన్వి ప్రసాద్ వివరిస్తారు. ప్రసాద్, తాజాగా పరిస్థితి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అట్లాగే కర్ఫ్యూ సడలించే ఆలోచన ఏమైనా అధికారులు చేస్తున్నట్టుగా కనిపిస్తుందా? బద్రి, పాత బస్తీలో తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ తాజాగా సమీక్షించిన అనంతరం ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. మత సామరస్యానికి భంగం వాటిల్లే చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించవద్దని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మెతక వైఖరి అవలంబించాల్సినటువంటి అవసరం లేదని, అలాగే సాధారణ పౌరులు జనజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా పోలీసులు వ్యవహరించరాదని చాలా స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చింది. మొత్తం మీద చూస్తే తుపాకీని ప్రయోగించవలసి వచ్చినప్పుడు ఎలాంటి ఉపేక్ష ఉండకూడదని, ఎలాంటి ఉపేక్ష ప్రదర్శించరాదని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ కావడంతో సాయుధ పోలీసులు రంగంలో దిగి అణువణువున కూడా చెక్ చేస్తున్నారు. దాదాపు చార్మినార్ ప్రాంతాన్ని ప్రధాన పాయింట్ గా చేసుకుని 4 ప్రత్యేక వాహనాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనంగా మోహరించడానికి ప్రస్తుతం మన ముందు నుంచే బయలుదేరి వెళ్తున్నాయి. అలాగే కేంద్ర హోంశాఖ తాజా పరిస్థితిని సమీక్షించడంతో పాటు రాష్ట్రానికి పూర్తి భరోసా ఇచ్చింది. మొత్తం ఎటువంటి వర్గ వైషమ్యాలు లేకుండా, విచక్షణ ప్రదర్శించకుండా వ్యవహరించాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినాక రాష్ట్ర ప్రభుత్వానికి కొండంత అండ వచ్చినట్టుగా కనిపిస్తోంది. అలాగే 48 గంటల పాటు ఇరు వర్గాలకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇక ఉపేక్షిస్తే పరిస్థితి చేదాటిపోతుందని తెలిసిన తర్వాత రాడ్లు, అలాగే కర్రలు లేదా పెద్ద పెద్ద బండరాళ్లు లేదా సాధారణమైన రాళ్లు ఎవరు చేతబోని కనిపించినా సరే వెంటనే కాల్చి పారేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 16 సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పహారా విస్తృతంగా కొనసాగుతోంది. పైకి సాదాసీదాగా పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ లోపల ఎవరిని ఉపేక్షించే వీలు లేదని, ఎవరిని ఉపేక్షించడానికి అవకాశం లేదని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండటంతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు. మరొక వైపు పోలీసులకు స్వేచ్ఛగా వ్యవహరించడానికి అవకాశం కల్పిస్తూనే ఇరు వర్గాల తరపు నుంచి ఎవరైనా గాయపడి అటువంటి వాళ్ళని చికిత్స చేయించడానికి ఒక వర్గం వారు గాయపడినప్పుడు మరొక వర్గం వారు తీసుకెళ్తున్నప్పుడు అటువంటి సందర్భాల్లో అటువంటి వ్యక్తులను గుర్తించి తగు రివార్డు ఇవ్వాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అటువంటి వ్యక్తులను తగు విధంగా గౌరవించేందుకు స్థానిక ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా పోలీసు శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద ఇక పరిస్థితిని చూస్తూ ఊరుకునేది లేదని, రాళ్లు పోలీసుల మీదకు విసిరినా, సాధారణ పౌరుల మీదకు విసిరినా, పిల్లల మీదకు విసిరినా, వృద్ధుల మీదకు విసిరినా, ఎవరి సాధారణ పౌర జీవనానికి ఎవరు ఆటంకం కలగజేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళు నేల కొరగాల్సిందే సిద్ధాంతంతో పోలీసులు ముందుకెళ్తున్నారు. అలాగే ప్రసాద్, ఒక విషయం చెప్పండి. రోజు పోలీసులు ఉదయం పూట కాస్త అదుపులోనే ఉంది పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు, గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మధ్యాహ్నానికి ఏదో రూపంగా ఎక్కడో చోట గొడవ స్టార్ట్ అవడం, సాయంత్రం లోపు అది తీవ్ర రూపం దాల్చడం గత 2